హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు వింటే యూత్కి ఏదో ఒక తెలియని అనుభూతి. ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే వదలడం కష్టం. ఆయన కళ్ళల్లో ప్రేమికుడు, మాటల్లో నాయకుడు, చేతల్లో శ్రామికుడు కనిపిస్తారు. మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడుగా సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ కాలంలోనే అన్నయ్యకి తగ్గ తమ్ముడుగా తనకంటూ ఒక గుర్తింపును అలాగే అభిమానుల్ని సంపాదించుకున్నారు. తన పేరుకి ఉన్న బ్రాండ్తో కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా ఆ అవకాశాన్ని పక్కన పెట్టి పోరాట యోధుడిగా చెగోవేరా స్ఫూర్తితో గాంధీ, మదర్ తెరీసా వంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ నేటి యువతకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ఎన్ని అడ్డంకులు వస్తున్నా తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసి రాజకీయాల్లో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని వ్యాఖ్యలు చేసిన వారికి సవాల్గా నిలిచి అసెంబ్లీకి వెళ్ళి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిన వన్ అండ్ ఓన్లీ మ్యాన్ మన పవర్ స్టార్. అలాగే రాజకీయాల్లో తనదైన మార్కుని నిజాయితీగా ప్రజలకి సేవ చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ గురించి ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 1971 సెప్టెంబర్ 2న కొణిదెల వెంకటేశ్వరరావు గారు, అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు కొణిదెల కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య చిరంజీవితో పాటు నాగబాబు, అలాగే అక్క దుర్గ, చెల్లెలు మాధవి ఉన్నారు. పవన్ కళ్యాణ్ నెల్లూరులో సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదువుకున్నారు. పవర్ స్టార్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. అయితే ఒకసారి 1997లో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే సమయంలో ఇష్నీరుయో కరాటే అసోసియేషన్ తరపున ఒక ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అందులో తన పేరును పవన్గా ఇచ్చారు. అప్పటి నుంచి తన పేరు పవన్ కళ్యాణ్గా మారింది. అంతేకాకుండా ఆ సమయంలో ఆయన బ్లాక్ బెల్ట్ గెలుచుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా పుస్తకాలు చదువుతారు. అలాగే తనకి ఇష్టమైన పుస్తకం ఆధునిక మహాభారతం. ఒక పుస్తకం చదవడం వల్ల అది తన పైన రాజకీయ ఆలోచనలపైన ఎంతో ప్రభావం చూపించిందని ఆ పుస్తకాన్ని తన అన్నయ్య నాగబాబు ప్రజెంట్ చేశారని ఒక సందర్భంలో చెప్పారు. ఆ పుస్తకమే క్రవేలుడు. అలాగే ఘన అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ పైన ఒక పుస్తకం రాయడం జరిగింది. అదే ద రియల్ యోగి అనే పుస్తకం. ఈ పుస్తకం పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను, తన బుద్ధి శైలిని వివరిస్తుంది. 2013లో ఫోర్బ్స్ ప్రకటించిన 100 సెలబ్రిటీల జాబితాలో 26వ స్థానాన్ని పొందడం జరిగింది. 2014లో స్టార్ ఇండియా ఒక సర్వేని నిర్వహించింది. అందులో ఇండియాలోనే టాప్ 5 హీరోస్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పెప్సీ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్గా సౌత్ ఇండియా నుంచి ఉన్న మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దీనికి 2001లో ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. అలాగే 2014లో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసినటువంటి సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు కూడా. తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి ఇలా వరుసగా 4 బ్లాక్ బస్టర్ హిట్స్తో తనకంటూ సపరేట్గా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. తర్వాత వచ్చిన కొన్ని మూవీస్ ఆశించిన స్థాయిలో ఆడనప్పటికీ ఆయనకు ఉన్న అభిమానులు తగ్గకపోగా రెట్టింపు అయ్యారు. దీనికి ఉదాహరణగా 2009 నుంచి 2024 వరకు ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ సాధించిన మూవీస్ చూస్తే అందులో పవన్ కళ్యాణ్ మూవీస్ 6 ఉండడమే అతనికి ఉన్న క్రేజ్కి నిదర్శనం. ఈ అభిమానులు కేవలం మూవీస్ ద్వారా మాత్రమే వచ్చిన వారు కాదు. కళ్యాణ్ గారి స్వభావం, దానగుణం, సహాయం చేసే మనస్తత్వం, నిజాయితీని చూసి వచ్చారు కూడా. అలాగే రిలీజ్ మూవీస్ కూడా హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వచ్చి రికార్డ్ సృష్టించిన మూవీస్ కూడా పవన్ కళ్యాణ్వే. తన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, ఇండస్ట్రీ వ్యక్తులు అవ్వచ్చు, అభిమానులు, అలాగే బయట వ్యక్తులు ఎవరైనా కష్టకాలంలో ఉన్నారని తెలిస్తే సహాయం చేయటానికి వెనుకాడరు. ఇలా తనకి ఉన్న అన్ని మంచి గుణాల నుంచి పుట్టిందే పవనిజం. తనని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా పవనిజం అనుసరించడానికి ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన రోజు అక్టోబర్ 11. అందుకనే ఆ రోజుని ప్రపంచ పవనిజం దినోత్సవంగా జరుపుకుంటారు తన అభిమానులు.
రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తన పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిచి తన రాజకీయ గెలుపుని తన అన్నకి బహుమతిగా ఇచ్చారు. ఇక గెలిచిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి తన అన్నయ్య పాదాలకు నమస్కరించిన విధానం కేవలం మెగా కుటుంబ సభ్యులనే కాకుండా తనను ఎంతగానో అభిమానించే అభిమానులకు కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చిన క్షణాలుగా మారాయి. అలాగే కూటమి ప్రభుత్వం గెలిచాక ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చిన ప్రధాని మోడీకి తన అన్నయ్యని పరిచయం చేసిన విధానం, అలాగే మోడీ గారు ఇద్దరి అన్నదమ్ముల చేతుల్ని పైకి ఎత్తి చూపిస్తూ పవన్ కళ్యాణ్ విజయాన్ని ప్రజలకు చూపించిన విధానం ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చిన సందర్భం అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీలో తను ట్రెండ్ ఫాలో అవ్వనని ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పినట్టుగానే దానికి తగ్గట్టుగా తన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని వెహికల్స్ మీద స్టిక్కర్స్ అంటించి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఎంతోమంది ఆయన్ను రాజకీయంగా ఎన్నో రకాలుగా విమర్శించారు. ఆయన పర్సనల్ లైఫ్ని కూడా రచ్చకీడ్చి మానసికంగా కృంగతీయాలని ప్రయత్నించారు. కానీ అన్నింటికీ ఓపికగా ఉండి తాను ప్రజలకు నిజాయితీగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన తన లక్ష్యాన్ని ఏమాత్రం వదలకుండా ఇంకా బలపరుచుకుంటూ తన కార్యకర్తల్ని అభిమానులని సరైన మార్గంలో నడిపిస్తూ అఖండ విజయాన్ని సంపాదించుకొని ఏకంగా డిప్యూటీ సీఎంగా పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి ఆయా శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తూ కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటూ నీతి నిజాయితీతో విలువలతో కూడుకున్న నిస్వార్థమైన రాజకీయాలు చేస్తూ ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తూ ఒక నాయకుడు ఎలా ఉండాలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.